బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ సప్తముఖశ గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లుగా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుందని, ఇక సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తుందన్నారు. ఖైరతాబాద్ గణేష్ పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి పూజలు చేయడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వినాయక పూజలో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పూజలో నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతోని మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి, అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈ రోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం. అత్యంత గొప్పగా ఇక ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయగా, విజయవాడ కలెక్టరేట్లో గణనాథుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇక గణనాథుడికి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు.